లిక్కర్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి పాత్ర కీలకమని సిట్ చెబుతోంది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ లో ధనుంజయ రెడ్డి పాత్రను వివరించింది సిట్. ధనుంజయ రెడ్డి తన సహోద్యోగి రెడ్డన్న ఇతరులతో కలిసి సిండికేట్ గా ఏర్పడ్డారని నిర్ధారించింది సిట్. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారని వివరించింది. ధనుంజయ రెడ్డి లిక్కర్ సిండికేట్ సభ్యుడు A1 రాజ్ కేసిరెడ్డి సన్నిహితుడు. స్కామ్ లో వచ్చినటువంటి ముడుపులు వేరే వారికి బదిలీ చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపింది. ఆర్డర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి చక్రం తిప్పారని స్పష్టం చేసింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరొక 2 వికెట్లు పడ్డాయి. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిని 3 రోజుల పాటు విచారించిన సిట్ వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసింది. అంతకు ముందే ఆ ఇద్దరికి ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. ఇక నిన్న మొన్న 19 గంటల పాటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. ధనుంజయ రెడ్డి ఆస్తులు, వ్యాపార సంబంధాల గురించి సిట్ ఆరా తీసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 7 అరెస్ట్ అయ్యారు. రెండో రోజు కస్టడీలో సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించారు. మొత్తంగా లిక్కర్ స్కామ్ సూత్రధారులు, పాత్రధారులు, అంతిమ లబ్ధిదారులపై సిట్ ఫోకస్ చేసింది. ప్రాథమిక ఆధారాలు దగ్గర పెట్టుకుని నిందితులకు దర్యాప్తు బృందం ప్రశ్నలు సంధిస్తోంది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. కమిషన్లు ఇచ్చిన వారికే లిక్కర్ సరఫరా ఆర్డర్లు వెళ్లాయని, ఆర్డర్లు తీసుకున్న వారి నుంచే 12 నుంచి 20 వరకు కమిషన్లు ముట్టాయని సిట్ ఆరోపిస్తోంది. అయితే నెలకు 50 కోట్లకు పైగా వసూలు చేశారని దర్యాప్తు అధికారులు చెబుతూ ఉన్నారు. ఎట్టకేలకు క్లైమాక్స్ కు చేరింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.